వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మూవీలో హడావుడి చేసే కరాటే కళ్యాణి ఈరోజు బీజేపీ ఆఫీస్లో హడావుడిగా ఉంది. అసలు ఏంటికు ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది, అసలు ఏంటి కార్యాచరణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేడం, ఈ రోజైతే బీజేపీ ఆఫీస్లో హడావుడిగా ఉంది. ఎందుకోసము? మీరు సినిమాలో హడావుడి చేసేవారు, ఇక్కడ హడావుడి ఎందుకోసం? నేను గత 3-4 సంవత్సరాలుగా హడావుడి చేస్తున్నానండి. పార్టీ ఆఫీస్లో వస్తూనే ఉంటాను, వెళ్తూనే ఉంటాను. ఇక్కడ ఏదైనా మనకి ఇష్యూస్ ఉన్నప్పుడు, ఏదైనా జాయినింగ్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈరోజు మా తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు జాయిన్ అవుతామని అన్నారు. ఎలక్షన్ ముందే ఉంది ఇది పని. అది అంతకు ముందు కూడా చేయాలి. ఈ రోజు కుదిరింది. అనుకోకుండా బండి సంజయ్ గారి ప్రెస్ మీట్, మనం కిషన్ రెడ్డి గారు వస్తారని చూసాము. కిషన్ రెడ్డి గారు ఈ రోజు కొంచెం సాయంత్రం అవుతుంది అనగానే బండి సంజయ్ గారు వచ్చారు. ఆ సమయంలో మేము అందరం మాట్లాడితే ప్రెస్ మీట్ అయినాక పెడతామన్నారు. జాయినింగ్స్ పెట్టారు. ఇట్లా మూవీలో ఇట్లా ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు, బీజేపీ కూడా ఫైర్ బ్రాండ్ లీడర్ గా అయితే ఎదుగుతారా? అంటే నేను మీకు తెలియదేమో, ఆల్రెడీ బీజేపీలో కూడా ఆ పేరు ఉంది నాకు. ఎక్కడ ఉన్నదే, మనం ఎక్కడున్నా బీజేపీలో ఫైట్ చేస్తూనే ఉంటాము. ఆ ఫైర్ ఎప్పుడు చల్లారడం అంటూ ఉండదు. ఎక్కడున్నా ఫైరే. ఈ 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ మన తెలంగాణకు చేసింది ఏముంది, తెలంగాణకు కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ చేసింది ఏమీ లేదు అని కొంతమంది విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించి. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకి కొంత 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 చేసుకుంటూ సర్దుకుంటూ వెళ్తాం. ఒక తండ్రి ఒక ఇంటిని పోషించాలంటే పిల్లలందరికీ అవసరాలనే చూడాలి, అందరికీ కావాల్సినవి ఇవ్వాలి. అంతేగాని ఒక్కళ్ళకే అన్ని అందరికీ దోచి పెడతాను అంటే కుదరని విషయం అది. అలాగే తెలంగాణకి ఇచ్చేస్తానంటే కుదరదుగా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇవ్వాలి, మహారాష్ట్రకి ఇవ్వాలి, అక్కడికి ఇవ్వాలి, ఇక్కడికి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. కాబట్టి ఆయన చేసే పని ఆయన చేస్తున్నారు. అందులో వీళ్ళంతా ఏదో నిందలేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే నాకు మా అన్న ఇవ్వలేదు, నాకు మా తండ్రి తక్కువ ఇచ్చాడు, నాకు మా అన్నకి ఎక్కువ ఇచ్చాడు ఎట్లా అనుకుంటారో ఇది అంతే. కాబట్టి తెలంగాణకి ఏం చేయలేదు అనేది వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా మోడీని తిట్టాలి, మోడీ గారిని ఏదో విధంగా బ్లేమ్ చేయాలి, బీజేపీని మనం పాయింట్అవుట్ చేయాలి. ఏం చేయాలి? మోడీ గారు అనాలి. అదే కదా వాళ్ళకి కావాల్సింది. ఆయుధం ఎవరు? మోడీ గారు. దాన్ని అస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నారు. సరే, ఏం చేశారు ఏం చేయలేదు అనేది అందరికీ తెలుసు. చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. జరుగుతూనే ఉంది. తీసుకునే ఉంటారు. తలతో ఎట్లా అంటారు, చేయి కింద నుంచి చెప్తా ఉంటారు. తీసుకుంటారు, అద్దె పొందుతూనే ఉంటారు. మళ్ళీ తిరిగి గాడిద గుడ్డు అంటా ఉంటారు. ఈ మధ్య వీళ్ళు చేసింది ఏం లేదు కదా. వీళ్ళని అడగకుండా ముందే నిందేసేస్తే పని అయిపోద్దని వీళ్ళు ఏం చేయడం ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడే వీళ్ళ మీద ఇంకా ఎన్ని రోజులు ఊడిపోద్దో తెలియదు. తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది వీళ్ళ పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ పార్టీ ఏం చేయాలో తెలియక బురదలేస్తుంది. సింపుల్. మొన్న అమిత్ షా గారి నకిలీ వీడియో చూసుకున్నట్లయితే ఒక హోంమంత్రి అలా ఉన్న అతను నకిలీ వీడియోనే తీయడం ఎలా కాంగ్రెస్ కి భయంతో చేస్తుందంటారా, లేకుంటే కాంగ్రెస్ చేయలేదని చెప్తా ఉందా? ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఒక హోంమంత్రిని, మీరు ఒక పెద్ద వ్యక్తి స్థానంలో ఉన్న వ్యక్తిని అలా చేయగలిగి, నకిలీ వీడియో చేయగలిగి అక్కడ వరకు వెళ్ళి వాళ్ళకి నోటీసులు వచ్చి మీరు రండి అని కూడా పిలిచారంటే ఏమాత్రం నిజం లేకుండా నిప్పు లేకుండా పొగొస్తుంది అంటారా? కాబట్టి ఖచ్చితంగా చేశారు. చేసిన తప్పుకి శిక్ష కూడా అనుభవిస్తారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి భయంతోనే ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో నిందలు వేస్తున్నారు. కాబట్టి ఎవరు ఏ తప్పు చేసినా తప్పించుకోలేరు. ఇదైతే క్లియర్. ఇక్కడ ఆ తప్పు తప్పించుకోవడం కోసం ఇంకో 4 మాటలు ఫిరాయిస్తున్నారు. ఖచ్చితంగా తప్పే. చూసుకున్నట్లయితే శివంగిలాగా మాధవలత గారు అయితే ఉన్నారు. ఇలా మీరు సపోర్ట్ చేయకపోతున్నారా, ఇలా ఉండబోతున్నారా? లేడీస్ చేసుకోమండి. అందులోని బీజేపీలో ఆవిడ వెళ్ళి ఒక ఓల్డ్ సిటీలో ఒక ఫైర్ బ్రాండ్ లా వెళ్ళి గట్టిగా ఆవిడ చేస్తున్న పనికి ఈయన తెలుగులో పాట రిలీజ్ చేసుకున్నాడు. అసదుద్దీన్ ఎప్పుడు ఉర్దూలో ఉండే పాట తెలుగులో వచ్చింది అంటేనే అర్థమైంది, మార్పు మొదలైంది. అమ్మో భయం పట్టుకుంది, పతంగి చిరుగుద్దేమో అని. అదే బామ్మర్ది అంటారు కదా మా రాజాసింగ్ గారు, ఓవైసీని, ఆయనకి భయం పట్టుకుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఈవిడ ప్రభావం చాలానే ఉంది. ఓట్లు కూడా బాగా చీలుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఏమో లక్ బాగుండి సడన్ గా అక్కడ ఓల్డ్ సిటీలో మేము ఎవరికేం అంటున్నా ఆయనకు కూడా పడకపోవచ్చు అని కూడా అనుకుంటున్నాం. మేము ఈవిడ గెలుస్తారని నమ్మకం ధీమా ఉంది. గెలవకున్న మోడీ గారి దగ్గర ఆవిడ ఏం చేస్తున్నారో అర్థమైపోయింది. కాబట్టి ఆవిడ ఖచ్చితంగా మంచి ఫైట్ ఇచ్చారు, ఇక ముందు కూడా ఇస్తారు. అవన్నీ తీసేశారండి మాక్సిమం. మళ్ళీ ఏదో క్లైమ్ చేస్తున్నారు, అదంతా కుదరదు. దొంగలు ఎప్పుడు దొంగలే. ఆ దొంగలు ఓట్లు పోయినాక వాళ్ళు ఆ రోజు అందరినీ కట్టడి చేసి బూతుల దగ్గర వెళ్ళి నిలబడి మొత్తం అందరూ కూర్చుంటే ఎవరు ఏ మూల నుంచి ఓటు వేయకపోతే వచ్చి దొంగోటు పడకపోతే ఎలా గెలుస్తాడండి ఆయన? అది చూద్దాం. ఖచ్చితంగా ఆయన ఓడించడానికి ప్రయత్నం చేస్తామండి. మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? కార్యకర్తలందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి. నన్ను పిలవలేదు, నాకు పిలుపు రాలేదు, నన్ను ఎవరు చెప్పలేదు, నేను ఇంట్లో ఉన్నాను, నాకు మా ఇంటి పక్కకు వచ్చారు, నా ఇంట్లోకి రాలి ఎవరు పిలవరు. నేను
నీకు మోడీ గారి కోసం నువ్వు పనిచేయి, నీ కోసం కాదు, మోడీ గారి కోసం పనిచేయి. నువ్వు మోడీ గారి సేనలో మోడీక పరివార్లో పనిచేయి. మోడీక పరివార్లో నువ్వు ఉన్నావంటే నిన్నెవరు పిలవక్కర్లేదు. నువ్వు వెళ్ళిపోయి 4 ఎవరైతే నీ ప్రదేశంలో కిషన్ రెడ్డి గారు అభ్యర్థ, అక్కడికి వెళ్ళు, ఆయన పట్టుకో, తీసుకొని వెళ్ళి కిషన్ రెడ్డి గారు ఓటేయండి అని 370 ఓట్లు ఒక 10 మంది కలిసి మీ కాలనీలో వేయించగలిగితే 370 ఆర్టికల్ తెచ్చినందుకు మోడీ గారికి మీరు ఇచ్చిన గిఫ్ట్. నేను అది చెప్తా, 370 ఓట్లేయండి. నేనైతే నా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి చేపిస్తాను, మీరు వేయించండి. ఎవరెవరికి మన కాలనీలో మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రభావితం చేస్తే చాలు. నువ్వు కాంగ్రెస్ వస్తే ఎందుకు పనికిరాకుండా అయిపోతే నీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు. సో మోడీ గారు ఉంటేనే నువ్వు సుఖంగా మనశ్శాంతిగా పడుకుంటావు, అది నువ్వు అర్థం చేసుకో. రామ మందిర్ని కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తా ఉన్నారు. ఒక గుడి కడితే అభివృద్ధి అవ్వదు, ఒక గుడిని కట్టించి ఓట్లు అడుగుతా ఉన్నారు, రామ మందిర్ని కూడా రాజకీయం చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దాని మీద మీరేం చెప్తారు? రామ మందిరం రాజకీయం చేసింది మేం కాదండి. ఫస్ట్ వాళ్ళు బాబ్రీ మసీదు అక్కడ కట్టి దాన్ని ఏమైందో అదంతా తెలుసుకుంటే, రామ మందిరం అనేది ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ఆ రోజు మతాలు కులాలకు అతీతంగా కూడా పనులు చేసి పూజలు చేశారా? అదే రాజకీయం చేస్తే అంతమంది ఓట్లు వేస్తే అసలు మిమ్మల్ని అడగక్కర్లేదే ఓట్లు మేము కదా. దానిలో కూడా ఓటు వేరు, రామ మందిరం వేరు అని వాళ్ళకే తెలుసు. కానీ వాళ్ళకు ఒక అస్త్రం కావాలి కాబట్టి ఆ పాయింట్ వాడుకుంటున్నారు. ఎవరైతే పూజలు చేశారో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు చేశారు, బీఆర్ఎస్ అందరూ చేశారుగా. కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం అందరూ చేశారుగా. మరి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళందరూ చేశారో, పూజలు చేశారో, వాళ్ళందరూ ఓట్లేరు, మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారు. అలాంటప్పుడు ఇంకెందుకు అడగడం? మేము డైరెక్ట్ వేసేస్తారుగా. మరి రామ మందిరం రాజకీయం అయితే డైరెక్ట్ ఓటు పడిపోవాలిగా. అక్కడ అయిపోయింది. సో అది రాజకీయం కాదు. రామ మందిరం అనేది ఒక నమ్మకం, ఒక భరోసా, మనందరి హక్కు. అది రామ జన్మభూమి, రాముడు పుట్టిన నేలపైన ఉన్నారు మీరు కానీ నేను కానీ. అది మనం చెప్తున్నాం. దానికి దీనికి రాజకీయం ఎట్లయిందండి? రిజర్వేషన్స్ కూడా తీసుకొని వస్తారు. రిజర్వేషన్ మోడీ వేస్తే రిజర్వేషన్ తీసేస్తారు, రాజ్యాంగం మొత్తం మార్పు చేస్తారు అని ప్రచారం చేస్తా ఉన్నారు. అది వాళ్ళందరూ చెప్తారండి. అంబేద్కర్ గారికి కాంగ్రెస్ వాళ్ళే చేశారు వెన్నుపోటు గురించి, చాలా ఉన్నాయన్నారు. ఇంతకుముందు బండి గారు కూడా చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు చేసిందే ముందు వెన్నుపోటు రాజకీయం. మళ్ళీ వాళ్ళు చేసిన రిజర్వేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా, నేను నా దగ్గర మన్మోహన్ సింగ్ గారి గురించి మొత్తం అంతా ఆ టైంలో ఏం జరిగాయి అన్నీ ఉన్నాయి మొత్తం. ఇలా కాంగ్రెస్ చేసిన అమెండ్మెంట్స్ ఏంటి ఒక పోస్ట్ పెడతా క్లియర్గా. మీరు తర్వాత ఒకసారి నా కళ్యాణి బడాలో చూసుకోండి, నేను పోస్ట్ పెడతా. కాంగ్రెస్ వాళ్ళు మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఏం చేశారు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, వీళ్ళు ఏమేమి చేస్తారో అన్ని రివర్స్లో మాట్లాడటమే ఈ రాజకీయం కాంగ్రెస్ వాళ్ళది. ఏమంటే మోడీ గారు వస్తే రిజర్వేషన్ తీసేస్తారు అని భయపెట్టడం, వీళ్ళని ఓటు వేయొద్దని చెప్పడానికి ఒక ప్రలోభ పెట్టడం. ఆయన తీసేస్తారు లేదు, ఆయన ఎన్ని చేస్తా అన్నది. ఎంత మంచి పనులు చేసిన వ్యక్తి ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు? ఎట్టి పరిస్థితులు అవన్నీ ఫేక్ అండి, ఫేక్ కామెంట్స్ చేయడం అనమాట, ఎలిగేషన్స్. ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారికి 400 సీట్లు వస్తాయా, రావద్దని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి వస్తే బాగుంటుందని మీరేమంటారు? నేనైతే వస్తాయని అనుకుంటున్నాను, రావాలని కోరుకుంటున్నాను. రావడం కోసం మేము కృషి చేస్తామని కూడా చెప్తున్నాను. రావాలి, వస్తేనే మన దేశం, మన పిల్లలు, మనం అందరం కూడా ప్రశాంతంగా ఉంటాం. కాంగ్రెస్ వస్తే మళ్ళా చాలా 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 వినాశనాలు అవుతాయి. చాలా చాలా. నా నోటితో నేను చెప్పను, నేనేం వివరించక్కర్లేదు, అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తుంది, ఏది పెంపొందిస్తుంది, ఏ టెర్రరిజాన్ని పెంపొందిస్తుంది, ఏ విధంగా మనం చెప్పక్కర్లేదు, బోల్డ్ ఉన్నాయి, అవన్నీ తెలిసిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ రావాలి, వస్తాయని కోరుకున్నాను, రావాలని కోరుకున్నాను. ఆల్ ద బెస్ట్ మోడీజీ. మొత్తం అందరూ కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా పనిచేయండి. 10 రోజులు మనం నిద్రపోకపోయినా పర్లేదు, తర్వాత నిద్రపోవచ్చు, తిండి తెరపోయినా పర్వాలేదు, కానీ పని మాత్రం చేయాలి. ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయండి, ఓటు వేయించండి. 370 మర్చిపోకండి. ఏదైతే ఈ 10 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో, ఆ 10 సంవత్సరాల పాలన నరేంద్ర మోడీకి మళ్ళీసారి అధికారం ఇస్తుందని కరాటే కళ్యాణ్ అయితే చెప్తా ఉంది. కెమెరామెన్ సుజిత్, మీ అనిల్, హైదరాబాద్.